శివభక్తులందరి కోసం ఈ రోజు కథ శంకరుడు నీలకంఠుడు అయిన కథ. ఒకసారి దేవతలు దానవులు అందరూ కలిసి క్షీరసాగర మదనం చేశారు. అంటే సముద్రాన్ని కలిపి అందులోంచి అమృతం తీసుకోవడం. మదనం మొదలవగానే ముందుగా అతి ఘోరమైన విషం, అంటే హాలాహలమైన విషం బయటకు వచ్చింది. అది అంత భయంకరమైందంటే ఒక్క చుక్క పడినా లోకమంతా నాశనం అయ్యేది. దేవతలందరూ భయంతో వణికిపోయారు. విషం నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు మహాదేవుడు శివుడు ముందుకొచ్చాడు. ఆయన అన్నాడు, విషం నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి ఎవరు రాకున్నా శివుడు ముందుకొచ్చి ఆయన అన్నాడు, ఈ లోకం నా సృష్టి, దీన్ని రక్షించడం నా ధర్మం. ఆ ఘోరమైన హాలాహల విషాన్ని తానే తాగేశాడు. ఆ విషం ఆయన గొంతులో అక్కడే ఆగిపోయింది. ఆ గొంతు నీలం రంగులో మారిపోయింది. అప్పటి నుంచి ఆయనని నీలకంఠుడు అని పిలుస్తారు. నీలకంఠుడు అంటే నీలం రంగు గొంతు కలిగిన వాడు అని అర్థం. దీని ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటంటే, ఇతర బాధను తాను భరిస్తే లోకమంతా సంతోషంగా ఉంటుంది. అంతే కదండి, మన ఇంట్లో మన ప్రాబ్లమ్స్ అన్ని తండ్రి స్థానంలో తండ్రి ఉండి భరించి మనకి సంతోషాన్ని ఇస్తాడు. శివుడు ఈ లోకానికి తండ్రి. మన బాధల్ని తను భరించి తను మాత్రం మనందరినీ సంతోషంగా ఉంచుతాడు. నిజమైన ప్రేమ, త్యాగం, దయ ఇవి శంకరుని యొక్క లక్షణాలు. ఓం నమః శివాయ. సర్వం శివం. శివుని నమ్ముకున్న వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది. సర్వం శివం. ఓం నమః శివాయ.